ఎక్కడికి వెళ్ళింది ఈ పిల్ల ప్రెసిడెంట్ గారిని పనికి వెళ్ళి ఇంకా రాలేదు. బాగా ఆకలేస్తుంది. నువ్వు మాట్లాడేసాయి. నాకేమో బాగా ఆకలేస్తుంది. అన్నం పెట్టేవాళ్ళు కూడా ఎవరు లేరు. నేను వచ్చానారా. పెద్దోడేమో పొలంలో కానీ వెళ్ళాడు, ఇంకా ఇంటికి రాలేదు. ఇక ఆడు ఎప్పుడు వస్తా కూడా చెప్పే పని లేదు. ఇక చిన్నోడు అంది ఎందుకు ఎప్పుడు చదువు చదువు అంటే పట్టణంలో తిరుగుతూ ఉంటాడు. ఇక ఆడి గురించి చెప్పడం కూడా అనవసరం. ఎప్పుడు చదువు చదువు అంటే పట్టణంలో తిరుగుతూ కాలం మొత్తం వృధా చేస్తుంటాడు. రామయ్య, ఓ రామయ్య, ఓ ఏంటి కోర్టు మ్యాటర్? కోర్టు మ్యాటర్ వచ్చిందాయా? ఏంటి నాకు ఉత్తరం వచ్చింది? అవునా? నిజంగా నాకే వచ్చిందా? నిజంగా నీకే వచ్చిందాయా? నాకు ఉత్తరం రావడం ఏంటి? నీకే ఉత్తరం వచ్చిందాయా? నువ్వేదో రాంగ్ అడ్రస్ వచ్చినా నాకు తెలుసు. నాకు తెలిసి నువ్వేదో రాంగ్ అడ్రస్. నిజంగా నాకే వచ్చిందో చూసుకో. మీ చిన్న కొడుకయ్యా, పట్నం నుంచి. నా చిన్న కొడుక? అవునయ్యా. నిజంగా నా చిన్న కొడుకేనా? నిజంగా నీ చిన్న కొడుకే నీకు లెటర్ పంపించాడు. అలా చదువుకున్నానో లేదు, ఇలా రానే వచ్చాడు. చదువుతానా నేను? నాన్నగారు, నీ చిన్న కొడుకు నేను. నాకు బాగా అర్జెంట్ గా ఒక 5,000 కావాల్సి వచ్చింది. ఏంటి 5,000? ఎగ్జామ్ ఫీజు కట్టాలి నాన్నగారు. 1000 రూపాయలు పంపించాను. మళ్ళీ ఇప్పుడు 5,000? రేపు నుంచే నాన్నగారు ఎగ్జామ్స్, అర్జెంట్ గా కావాలి. మరియు 2 రోజులలో ఇంటికి వస్తున్నాను. ఎగ్జామ్స్ అయిపోగానే ఇంటికి వస్తాను. అప్పుడు కూడా 3,000 కావాలి. నా కొడుకు వచ్చేస్తుందా? నిజంగా నా కొడుకు వస్తుందా? సరేనా? నాన్నగారు నాకు నాన్నగారు నీ కొడుక్కి చెప్పేది నాయనా. ఏం కాలేదా? నేను సెలవులకు ఇంటికి వస్తున్నాను. అందుకనే సాగదీస్తున్నాను. నాకేమో టెన్షన్ వస్తుంది. నువ్వే సాగదీస్తావు. ఇట్లు మీ కొడుకు విజయ్. సరేనాయా, మరి నేను వెళ్తున్నానయ్యా. అవునాయా? సర్లే ఎవరు ఆడలేదు.